సో, ఈరోజైతే నేను హైదరాబాద్ మెట్రోలో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అనేదైతే నేను చెప్తాను. ఐ నో చాలా మందికి తెలుసు. బట్ తెలియని వాళ్ళ కోసం అనమాట. సో, మనం ఫోన్‌పే త్రూ అయినా బుక్ చేసుకోవచ్చు. లేదా అక్కడ డైరెక్ట్ వెళ్తే అక్కడైనా మనం మనీ పే చేసి టికెట్ తీసుకోవచ్చనమాట. పేపర్ టికెట్ అలాగా. సో, ఇక్కడ ఫోన్‌పేలో ఏంటి అంటే సెర్చ్‌లోకి వెళ్ళి హైదరాబాద్ మెట్రో అని అంటే బుక్ యువర్ క్యూఆర్ టికెట్ అని వస్తది. సో, అది క్లిక్ చేసి మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడున్నాము, ఎండింగ్ పాయింట్ ఎక్కడికెళ్తున్నాము అనేది చెప్పేస్తే మనకి ఇంత ఫేర్ అమౌంట్ అనేది వచ్చిద్దనమాట. ఇంత మీ అమౌంట్ అని చెప్పి. సో, మనం ఆ అమౌంట్ పే చేస్తే మనకి ఒక క్యూఆర్ కోడ్ వచ్చిద్ది. బై వన్ వే టికెటా, టూ వే టికెటా అని గూడా వస్తదనమాట. సో, వన్ వే అయితే వన్ వే, టూ వే అయితే టూ వే. మనకొక క్యూఆర్ కోడ్ వస్తది. ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసి లోపలికెళ్ళొచ్చు. అండ్ దెన్ రూట్ మ్యాప్స్ వచ్చేసరికి అలా ఉంటదనమాట. ఎక్కడికక్కడ ప్రతి కంపార్ట్మెంట్‌లో కూడా మనకి రూట్ మ్యాప్స్ ఉంటాయి. ప్లస్ ఇలా డిస్‌ప్లే గూడా చేస్తారు. నెక్స్ట్ స్టాప్ ఏమొస్తుంది, తర్వాత స్టాప్ ఏంటి అనేది చాలా క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో, కన్‌ఫ్యూజన్ అనేదే ఉండదు. మనం ఎక్కడ చేంజ్ అవ్వాలన్నా కూడా అమీర్పేట్‌లో మనకి చేంజింగ్ ఉంటుందనమాట. సో, అమీర్పేట్‌లో చేంజ్ అవ్వచ్చు మనకు కావాలి అని అనుకుంటే. రెడ్ లైన్ అయితేనేమో డైరెక్ట్ స్ట్రెయిట్ ఎళ్ళిపోతదనమాట. లేదు మారాలి అనంటే అమీర్పేట్‌లో చేంజ్ అవ్వచ్చు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే 3 లాంగ్వేజెస్‌లో మనకి వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది. సో, ఇదొచ్చేసి ఈఎస్ఐ నుంచి ఎర్రగడ్డ గదా! సో, ఇది 3 లాంగ్వేజెస్‌లో చెప్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఒకసారి వినండి ఎలా చెప్తుందనేది. సో, అలా వచ్చిన తర్వాత ఆగిపోతుందనమాట. ఆగిన తర్వాత మాత్రం మనం మన స్టాప్ వచ్చినప్పుడు దిగుతాం గదా! దిగిన తర్వాత ఎయిదర్ మన ఫోన్‌లో బుక్ చేసుకుంటే ఫోన్‌లో క్యూఆర్ కోడ్ లేదా పేపర్ క్యూఆర్ కోడ్. మనం అక్కడ టికెట్ బై చేస్తే మనకి పేపర్ క్యూఆర్ కోడ్ ఇస్తారనమాట. అదైతే అది. తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని మళ్ళీ మనం స్కాన్ చేయాలనమాట. ఇక్కడ ఆ స్కానర్ క్యూఆర్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బయటికి వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా. సో, మన ట్రిప్ అయ్యేంత వరకు అది మనతో జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు. సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.